చూడండి మా పాపకి టోటల్గా రెడీ చేశాక శారీ అయితే ఇలా ఉంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే, ఈరోజు మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఏంటి అని అంటే, మన నార్మల్ శారీస్ అంటే పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ చిన్న పిల్లలకి ఎలా డ్రేప్ చేయాలి అనేది చాలా ఈజీ మెథడ్గా అయితే నేను చూపిస్తున్నాను. ఓకే, మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో యూజ్ అనిపించింది అని అంటే చిన్న కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి. నేనైతే ఇప్పుడు ఈ శారీని డ్రేప్ చేస్తున్నాను పాపకి. ఓకే, ఇలాంటి శారీస్ తీసుకున్నారు అంటే వాళ్ళకు కుచ్చుకోవు, కొంచెం బాగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఓకే, చూడండి ఇది మనకు సిల్క్ శారీ లాగా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనము శారీ డ్రేప్ చేయాలి అంటే ఫస్ట్ మనము ఎవరికైతే డ్రేప్ చేస్తున్నామో వాళ్ళ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పిల్లలకి మనము ఫ్యాంట్ వేయకపోయినా ఎలా వేయాలి అనేది నేనైతే టెక్నిక్ చెప్తాను. ఓకే, నార్మల్ బ్లౌజే వేసాను, రెడీమేడ్ బ్లౌజ్ని అయితే నేను వేయలేదు. ఇది కొంచెం మ్యాచ్ అవుతుంది అనేసి ఇలా వాళ్ళ స్కూల్ యూనిఫామ్స్ మీద లేకపోతే నార్మల్గా ఉన్న ఫ్రాక్స్ పైన అయినా ఇలా మనం బ్లౌజ్ వేసి వేర్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇలా మనం స్టార్టింగ్ పాయింట్ తీసుకోవాలి శారీకి. ఓకే, తీసుకొని ఫస్ట్ మనం ఎవరికైతే వేర్ చేస్తున్నామో శారీ వాళ్ళ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. చూడండి ఇలా నార్మల్గా ఉన్న శారీని కొంచెం ఇలా ఫోల్డ్ చేశాను. ఓకే, ఇది పాప లెంత్ వస్తుందో లేదో ఇప్పుడైతే మనం చూద్దాము. చూడండి ఇదైతే కొంచెం పైకి వస్తుంది, నేను ఇంకొంచెం పైకి తీస్తున్నాను. చూడండి ఇంత అయితే సరిపోయింది, నేను ఫోల్డ్ చేశాను నార్మల్ శారీని. ఓకే, చూడండి ఇప్పుడు మనము ఇంత ఫోల్డ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడే ఉంది అసలు టెక్నిక్ ఏంటి అనేది. ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని మనం ఏం చేయాలంటే నార్మల్గా ఇలానే మనము డ్రైవ్ చేసేయద్దు పిల్లలకు. ఓకే, చూడండి మనకి ఎంత కావాలి అనేది ఇలా మెజర్ చేసుకున్నాక ఇక్కడే అసలైన టెక్నిక్ అనేది ఉంది. శారీని మనము చూడండి ఇంత, ఓకే ఇంత నుంచి ఇంత పొడవు అనేసి మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి శారీని. ఓకే, చూడండి ఎంత ఫోల్డ్ చేస్తాను అనేది. చూడండి మనం ఇంత శారీని తీసుకున్నాం కదా, ఈ శారీని నేను ఇంత ఫోల్డ్ చేస్తున్నాను. ఓకే, మీరు ఫస్ట్ మెజర్మెంట్ తీసుకున్న దానికి చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇంత శారీ ఫోల్డ్ చేశాను అండి, ఇంత అయితే నేను స్టార్టింగ్లో ఫోల్డ్ చేశాను. ఓకే, ఇది ఫోల్డ్ చేసిన శారీ. మనము పిల్లలకి ఇబ్బంది కాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మనం పళ్ళు పాటు కూడా వేసేసి వాళ్ళకి డ్రైప్ చేసేద్దాం, అప్పుడు ఈజీ అవుతుంది. ఓకే, నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే చూడండి పిల్లలకు ఇలా ఉంటుంది కదా స్కూల్ బెల్ట్, ఇదైనా మీరు ఇక్కడ పెట్టొచ్చు కొంచెం లూజ్గా పెట్టేసి. లేదు అని అంటే మీరు ఏమన్నా ఒక చిన్న హిప్ బెల్ట్ లాంటిదైనా పెట్టేసి వేయొచ్చు. మనకు లోపలికి కవర్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఇలా స్కూల్ బెల్ట్ని అయితే పెట్టాను పాపకి. ఓకే, ఇప్పుడు మనము పళ్ళు పాటను అయితే వేసేద్దాము. అయితే మనము వదిలేసి పళ్ళు పాటను అయితే వేసేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనము పళ్ళుని అయితే ప్లీట్స్ వేసేద్దాం. ఓకే, చిన్నపిల్లలు కాబట్టి మ్యాక్సిమం ఒక 5 ఉంటే సరిపోతుంది. ఓకే, నేనైతే కొంచెం నీట్గా డ్రైప్ చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నాను. ఓకే, చూడండి మీకు ఇలా పళ్ళు ప్లీట్స్ వేయడం రాదు అని అంటే మాత్రము ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసేసాను, వెళ్ళైతే చెక్అవుట్ చేసేయండి. చాలా ఈజీగా అయితే మీరు వేయచ్చు పళ్ళు. చూడండి ఇలా ఇన్స్టెంట్గా చాలా నీట్గా అయితే వేయచ్చు. ఓకే, నేను ఇంత తీసుకుంటున్నాను, చిన్న పాప కదా చిన్నగా ఉంటే బాగుంటుంది. ఓకే, ఇలా పళ్ళు ప్లీట్స్ పెట్టేసి ఓకే ఇక్కడ పిన్ తోటి కవర్ చేసేస్తాము. ఓకే, ఇక్కడైతే నేను పిన్ చేసేసాను. నెక్స్ట్ మనకు పాప సైజ్ ఎంత అనేది ఇక్కడ నుంచి ఇంకొంచెం మనం ప్లీట్ చేసి పాప మెజర్మెంట్ అనేది తీసుకుందాము. చూడండి ఇలా ఉంది కదా, దీన్ని ఎలా తీసుకోవాలి అని అంటే ఇలా వేసేసుకోండి మీ పైకి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనం ప్లీట్స్ వేసేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ కూడా ఒక పిన్ తోటి సెక్యూర్ చేసేస్తున్నాను. చూడండి ఇలా కొంచెం వేసేసి పాపకు మనం మెజర్ చేసి అయితే చూద్దాము. ఓకే, ఇలా మనకు ఆపోజిట్లో ఉంది అని అంటే ఇక్కడ ఇటు సైడ్ వేయాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ వేయాలి.
చూడండి ఇదైతే పాపకి కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ వరకు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని వదిలేసి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎలా మనం డ్రేప్ చేస్తామో అలా డ్రేప్ చేసేద్దాము. చూడండి ఆల్రెడీ మనమైతే ఇంతైతే మనము ఫోల్డ్ చేసి పెట్టేసాం కదా. నార్మల్గా ఇప్పుడు మన శారీని మనం ఎలా డ్రేప్ చేస్తామో అలా డ్రేప్ చేసేద్దాము. ఇలా డ్రేప్ చేసేసాక మనం రౌండ్ తిప్పేసి పళ్ళు పాట అయితే వేసేద్దాం. ఓకే, ఇలా మనం ఆల్రెడీ ప్లీట్స్ వేసేసాం కాబట్టి ఇప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ వరకు మనం వేసాక ఇలా రౌండ్ తిప్పండి శారీని. ఓకే, ఇలా రౌండ్ తిప్పేసి ఆల్రెడీ మనకి ఇక్కడ పిన్ ఉంది కాబట్టి ఆ పిన్ని ఇక్కడ సెక్యూర్ చేసేయండి. చూడండి ఇలా అయితే పిన్ పెట్టేశాను. ఇప్పుడు మనము కుచ్చులు వేసేద్దాం. ఓకే, ఇలా తీసుకొని వచ్చి నార్మల్ శారీని మనం ఎలా తీసుకొస్తామో ఓకే ఇక్కడైతే ఒక స్మాల్ పిన్ అరేంజ్ చేద్దాము. ఇప్పుడైతే మనము కుచ్చులు వేసేద్దాము. అంటే ఆల్రెడీ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడైతే మనం ఫోల్డ్ చేసింది కదా, ఇక్కడ ఫోల్డ్ చేయలేదు, నేనైతే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం వేసేప్పుడు అడ్జస్ట్ చేసేయచ్చు. అది ఎలా అనేది నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నుంచి నేను కుచ్చులు వేస్తున్నాను. ఓకే, ఇక్కడ కూడా నేను కొంచెం ఫోల్డ్ చేశాను. ఇలా ఓకే, చూడండి ఇలా స్లోగా అయితే మీరు కుచ్చులు ప్లీట్స్ అనేటివి వేయాలి. మీరు అక్కడ నేను ఫోల్డ్ చేశాను అన్నాను కదా, మీరైతే అక్కడ అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. అక్కడ పిన్ పెట్టిన దగ్గర నేనైతే కొంచెం ఫోల్డ్ చేశాను. మీరు వీడియోని చాలా స్లోగా చూసారు అంటే అర్థమైపోతుంది. ఓకే, చూడండి ఇలా మనకు నార్మల్గా ఎలా కుచ్చుళ్ళు వస్తాయో అలా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇక్కడ మనం పిన్ తోటి సెక్యూర్ చేద్దాము. చూడండి ఇలా నీట్గా సెక్యూర్ చేసేసి ఇక్కడ పిన్తో సెక్యూర్ చేసాను. ఇప్పుడు మనం లోపలికి డ్రైవ్ చేసేద్దాము. ఇలా మనకు నీట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనము డ్రైవ్ చేసేస్తున్నాను. ఇలా డ్రైవ్ చేశాక కింద కూడా మీరు ఇలా పెట్టారు అని అంటే నీట్గా సెక్యూర్ అయిపోతుంది పాపకి. ఓకే, మనకు ఇది కొంచెం సిల్క్ మిక్స్డ్ శారీనే కాబట్టి అంతకేం కుచ్చుకోదు, అంటే పిల్లలు అంతగా ఇబ్బంది అయితే పడరు. చూడండి మా పాపకి టోటల్గా రెడీ చేశాక శారీ అయితే ఇలా ఉంది. ఓకే, చూడండి నీట్గా వచ్చేసాయి కుచ్చుళ్ళు కూడా. ఓకే, చూడండి సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను. మనకు పెద్దవాళ్ళు వేసుకుంటే ఎలా ఉంటుందో ఓకే సేమ్ అలానే. చూడండి పాపనైతే రెడీ చేయడం మొత్తం అయిపోయింది. ఓకే, ఇక్కడ మనము లోపలికి డ్రేప్ చేసేసాక ఓకే ఇటు సైడ్ ఉన్నదాన్ని లోపలికి అడ్జస్ట్ చేయడమే, అదైతే చూపించలేదు ఫ్రెండ్స్. హిప్ బెల్ట్ వేసాను, చిన్నగా లైట్గా జ్యువెలరీ అయితే వేసాను. ఓకే, పాప హ్యాపీనో కాదో మనమైతే అడుగుదాము. హ్యాపీ హ్యాపీ ఓకే, చూడండి టోటల్గా శారీని అయితే చూపిస్తాను. చూడండి నార్మల్గా అంటే పెద్దవాళ్ళు వేసుకున్నప్పుడు ఎలా వస్తుందో సేమ్ అలానే వచ్చింది. ఓకే, చూడండి ఇలా మనకు సైడ్ హిప్ దగ్గర వస్తుంది కదా, హిప్ దగ్గర వచ్చింది. సేమ్ కుచ్చుళ్ళు పళ్ళు. ఓన్లీ మనం చేసింది ఏంటి అని అంటే ఫస్ట్లో మనం కొంచెం అంటే మీకు ఎంత లెంత్ తెలియదు అంటే ఇక్కడ నుంచి ఇంత ఓకే మన హ్యాండ్ అంతా అనుకోండి. ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మన హ్యాండ్ అంతా మీరు శారీని ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఇలా రివర్స్ ఫోల్డ్ చేసేసి మీరు నీట్గా డ్రేప్ చేసేయచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, శారీ డ్రేపింగ్ అయితే ఇంత ఈజీగా సింపుల్ మెథడ్లో అయితే మీకు చూపించాను.
ఓకే, మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, పక్కనే ఉన్న కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.